నిరుద్యోగుల కోసం అశోక్ సార్ తన ప్రాణాన్ని త్యాగం పెట్టి వాళ్ళ 50,000 ఉద్యోగాలు ఇమ్మీడియట్గా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించాలంటూ కూడా దాదాపు 5 రోజుల నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేస్తూ ఉన్నాడు. ప్రస్తుతం తనని ఏదైతే ఇక్కడ మనసలిపురం గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకురావడం జరిగింది. తన ఆరోగ్యం కూడా గంట గంటకు క్షీణిస్తూ ఉందంటూ కూడా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఇదే అంశమైన మనతో మాట్లాడేందుకు నిరుద్యోగ ఇంద్ర నాయకులను మాట్లాడదాం. చెప్పండి బ్రదర్, ఎట్లా చూస్తారు? అశోక్ సార్ మీకోసం పోరాటం చేస్తూ ఉన్నాడు. అవును, యాక్చువల్లీ నేను సారు ఇక్కడ ఉండడం తెలిసిన తర్వాత మేము ఒక 2 డేస్ నుంచి ఇక్కడే ఉంటున్నాం. కనీసం మమ్మల్ని లోపల కూడా పంపించే పరిస్థితి లేదు. ఎందుకు అని చెప్పేసి నేను ఇందాక గొడవ పెట్టుకున్నాను. సిఐ గారితో కూడా గొడవ పెట్టుకున్నాను. ఎందుకు పంపించలేరు? ఎమ్మెల్యేలను పంపిస్తారు, ఎంపీలను పంపిస్తారు, కనీసం ఎవరైతే పెద్ద పెద్ద వాళ్ళు వస్తున్నారో వాళ్ళని పంపిస్తారు. కానీ మా కోసం కూర్చున్న వ్యక్తిని, మా నిరుద్యోగుల కోసం కూర్చున్న వ్యక్తిని మమ్మల్ని ఎందుకు లోపల చూపించడానికి కూడా పంపించట్లేరు అని చెప్పేసి నేను అడుగుతున్నా కూడా సిఐ గారు నాతో వాగ్వాదం చేయడం జరుగుతుంది. నేను అదే సూటి చెప్తున్నాను, ఏమైనా అయిపోతే ఆయన అసలు బతికే ఉన్నాడా, అసలు ఏమైంది ఆ పరిస్థితి తెలుసుకోవడం మాకు ఉండదా? ఎందుకంటే ఆయన మా కోసం కష్టపడుతున్నాడు, మా కోసం చేస్తున్నాడు కదా, ఆ పోరాటం మా కోసం కదా. నేను ఎప్పటికీ చెప్తున్నాను, అక్కడ కూడా సార్ ట్రీట్మెంట్కి సహకరించట్లేదంట. ఇప్పుడు ఇక్కడ ఐసీయూ కూడా లేదు, కనీసం ఇక్కడ ఐసీయూ కూడా లేదు. ఆయన పరిస్థితి చాలా క్రిటికల్గా ఉంది, ఆయన మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నాడు. ఇప్పుడు ఆర్ఎస్పీ సార్ కూడా అదే విషయం చెప్పిన, సార్కి ఏమైనా జరిగితే మాత్రం రాష్ట్రం మొత్తం ఆందోళనగా మారుతుంది. రేవంత్ రెడ్డి గారు దయచేసి దీన్ని మీరు సిన్సియర్గా తీసుకొని అసలు ఏంది వీళ్ళ సమస్యలు ఏందని చెప్పేసి మాతో మాట్లాడాలని, సార్తో కూడా హైయర్ అఫీషియల్తో మాట్లాడి కూడా సార్ని గాంధీకైనా లేకపోతే ఉస్మానికైనా తరలించాలని కోరుకుంటున్నాను. అంటే ఇది ప్రజాప్రభుత్వం అంటున్నారు. ఒక నాయకుడు దాదాపు నిరుద్యోగుల కోసం అప్పుడు పోరాడి ఇప్పుడు పోరాటం చేస్తూ ఉన్నాడు. మరి ఎందుకు 5 రోజుల నుంచి నిరాహార దీక్ష చేస్తూ ఉన్నా ఈ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు, స్పందిస్తలేదు? ఎట్లా చూస్తారు ఈ ప్రభుత్వం? ఇలా ఈ ప్రభుత్వంలో కూడా ఆయన పోరాడుతుంటే నిజమైన హక్కులు నిరుద్యోగులకు అందట్లేనే కదా. ఇది ఎలా గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ అని మేము ఇచ్చామని చెప్పేసి 60,000 ఉద్యోగాలు పాత నోటిఫికేషన్ అని మేము ఇచ్చామని చెప్పుకుంటారు. ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు. ఇలా పీసీలో ఖాళీ ఉంది, గ్రూప్ 2, గ్రూప్ 1లో. ఇలా గ్రూప్ 1లో కూడా చాలా అవకతవకలు జరిగాయి, అన్యాయాలు జరిగాయి అని చెప్పేసి గౌరవ కోర్టు చెప్తే కూడా దాన్ని కూడా తుంగలో తొక్కి డివిజనల్ బెంచ్ వెళ్ళే ప్రయత్నాలు చేస్తున్నారు. తల్లిదండ్రులను ప్రొవోక్ చేసి అలా వాళ్ళని ఏడిపించే ప్రయత్నాలు చేస్తున్నారు. మాకు తల్లిదండ్రులు లేరా? మేము కూడా 2 సంవత్సరాల నుంచి ఆ కోర్టు వెంబడి తిరుగుతున్నాం కదా, మేము కూడా కష్టపడ్డ వ్యక్తులే కదా. ఇలా జియో 29 తీసుకొచ్చి ఎస్సీ ఎస్టీ బీసీపీ అన్యాయం చేశారు. ఇలా 14 క్వశ్చన్లు తప్పిలిచ్చి మమ్మల్ని ఇలా కిందికి నెట్టేశారు. మేము కూడా చేస్తున్నాం కదా. ఇలా గవర్నమెంట్ ఎంతసేపు కూడా ఎవరైతే 563 మంది వచ్చారో వాళ్ళని చూసి రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నాం. కానీ వీళ్ళ సమస్యలు కానీ వీళ్ళ మీద ఏమేమి ఉన్నాయని పట్టించుకున్న పాపాన పోవట్లేదు. కాబట్టి అశోక్ సార్ ప్రాణాలంటే ప్రభుత్వం లెక్కలేదా? మరి ఎందుకు స్పందిస్తలేదు? ఇప్పుడు అశోక్ సార్ వాళ్ళకి ప్రాణాల మీద వాళ్ళకి ఏమనుకుంటారంటే ఒకటే మాట అంటారు, ఏంటంటే అశోక్ సార్కి ఏం కావట్లేదు, అంతా మేము చూసుకుంటున్నాం. కానీ కనీసం ఒక ట్రీట్మెంట్ కూడా ఏం లేదు. అసలు సీరియస్ కండిషన్ అయినా కూడా ఇక్కడ ఐసీయూ లేదు. ఇక్కడ దూరంలో పడేస్తే పిల్లలు ఎవరు రారు, ఇక్కడ అంటే ఏరియా హాస్పిటల్ తీసుకెళ్తే పిల్లలు ఎవరు రారని చెప్పేసి ఇది ఇంతకు దారుణానికి ఒడగట్టిరు వాళ్ళు. మరి ఏంటి, ఎట్లా చూడవచ్చు ప్రభుత్వం? ఏం చెప్తారు ప్రభుత్వం? ఇప్పుడు నోటిఫికేషన్లు బరాబర్ ఇవ్వాలన్నా, ఇప్పుడు నోటిఫికేషన్ ఇస్తే అశోక్ సార్ చేయాల్సిన అవసరం లేదు. నేను నాలాంటి బయటకు వచ్చి మాట్లాడాల్సిన అవసరం లేదు. మీరు నోటిఫికేషన్ ఇవ్వండి. నోటిఫికేషన్ ఇస్తే మేము చేయాల్సిన అవసరం ఉంది. మీ దగ్గర తప్పు పెట్టుకుని మమ్మల్ని అడుగుతారు ఎందుకు? మీరు నోటిఫికేషన్ బరాబర్ ఇవ్వండి. నోటిఫికేషన్లు ఇస్తే మేము బయటికి రావాల్సిన అవసరం లేదు, మేము చదువుకుంటాం. మీరు ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు. గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్, మేము ఇచ్చిన నోటిఫికేషన్ చెప్పి పబ్బం గడుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఎందుకు చేస్తారు ఇవన్నీ? ఎందుకు రాష్ట్రంలో అందరు విద్యార్థులు ఇలా గొడవ చేస్తున్నారు? ఆ గొడవల కారణాలు తెచ్చుకోలేకుండా ప్రయత్నం చేస్తున్నారు. ఎంతసేపు రాజకీయం చేస్తున్నారు. కానీ మమ్మల్ని పిలిపించి మాట్లాడే ప్రయత్నం మాత్రం రేవంత్ రెడ్డి గారు నిరుద్యోగుల కోసం పోరాడుతున్నటువంటి అశోక్ సార్ని మిమ్మల్ని ఎందుకు గౌరవిస్తలేరు? ఇక్కడ పోలీసు వ్యవస్థ ఏం చెప్తున్నది అంటే దీన్ని ఎట్లా చూడొచ్చు? ఇప్పుడు అశోక్ సార్ని లోపల మమ్మల్ని ఎవరిని పంపించట్లేరు, కనీసం మీడియా కూడా ఎలో చేయట్లేరు. ఎవరైతే వస్తున్నారో పెద్ద వాళ్ళని పంపిస్తున్నారు, అక్కడ నుంచి మాకు సమాచారం ఇస్తున్నారు. సార్ పరిస్థితి అస్సలు బాగాలేదు. సార్ దేనికోసం వస్తున్నాడు? మీరు ఆ రోజు 2 లక్షల ఉద్యోగాలు మొదటి సంవత్సరాలు ఇస్తా అని చెప్పారు కాబట్టి ఆ ధీమతోటే ఆ సార్ మిమ్మల్ని గెలిపించారు. ఆ రోజు అశోక్ సార్ కూడా మీకోసం యాత్రలు చేశారు కదా, ఆయన కూడా తిరిగాడు కాంగ్రెస్ పార్టీ కోసం. ఇలా అదే కాంగ్రెస్ పార్టీ 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వలేదని చెప్పేసి ఇలా పిల్లలు నిరుద్యోగులు అవస్థలు పడుతున్నారని చెప్పేసి ఇలా అశోక్ సార్ కూర్చోవడం జరిగింది. ఇలా ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మమ్మల్ని లోపల పంపే ప్రయత్నం కూడా చేయట్లేదు. ఎవరైతే మాట్లాడుతున్నామో గొంతిప్పి మాట్లాడుతున్నామో వాళ్ళని పర్సనల్ అడ్రస్ అడుక్కోవడం, మీరు ఎక్కడ ఉంటారని చెప్పడం, వాళ్ళు మాతో సీఎల్ ఎస్ఐతో భయపెట్టడం చేయడం, ఇదే జరుగుతుంది. ఎన్ని రోజులు ఇంకా? గత ప్రభుత్వంలో ఇదే, ఈ ప్రభుత్వంలో ఇదే. అంటే మా పరిస్థితిని ఎవరు కూడా పట్టించుకోవట్లేడు. కనీసం ముఖ్యమంత్రి స్పందించలేదు, మంత్రులు కనీసం కింది స్థాయి లీడర్లైనా, నిరుద్యోగుల పేరు చెప్పుకొని ఎమ్మెల్సీలు అయినటువంటి నాయకులైనా, కాంగ్రెస్ నేతలు ఎవరైనా రావడం జరిగిందా? స్పందించారా? ఎట్లా చూస్తారు? అంటే ఇంతకుముందు చిక్కడపల్లి లైబ్రరీలో వచ్చి అక్కడ మాకు కల్పిస్తాం, చేపిస్తాం, న్యాయం చేపిస్తామని చెప్పినటువంటి ఎమ్మెల్సీలు ఇప్పటివరకు పత్తా లేకుండా పోయారు. ఇప్పుడు గౌరవ ఎమ్మెల్సీ గారు అద్దంకి దయాకర్ గారు, కోదండరామ్ సార్ గారు వాళ్ళందరూ 4 రోజులు 10 రోజులు వట్టినో కల్పిస్తా అని చెప్పారు. అది ఇప్పుడుదా లేదు. మరి ఎవరిని కల్పిస్తారు, ఎక్కడ కల్పిస్తారు అనే విషయం కూడా లేదు, క్లారిటీ లేదు. ఇలా నిరుద్యోగులను చూస్తే భయపడే ప్రయత్నం. ఎందుకంటే ఇలా
ప్రతిపక్ష పార్టీ కంటే నిరుద్యోగులు చాలా క్లీన్గా పనిచేస్తున్నారు. ఎందుకంటే మా నోటిఫికేషన్ మాకు ఇస్తే చదువుకుంటాం. మీరు నోటిఫికేషన్ ఇవ్వకుండా వాళ్ళ మీద వాళ్ళు బీజేపీ అని, వీడు బీఆర్ఎస్ అని, వాడు పేడ్ డాస్టర్ అని మాట్లాడితే ఎవరికైనా కోపం వస్తుంది. ఇలా అశోక్ సార్ రేపు 2-3 పిల్లలు చేస్తారు, అప్పుడు పరిస్థితి ఏంది? రాష్ట్రం అంతా ఏమైపోద్ది? కాబట్టి దయచేసి ఎవరైతే ఎమ్మెల్సీలు ఉన్నారో, మా పేరు చెప్పి ఎమ్మెల్సీ సంపాదించుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, దయచేసి మమ్మల్ని దగ్గర పిలిపించి రేవంత్ రెడ్డి గారిని మాట్లాడే ప్రయత్నం చెప్పండి. కనీసం మా సమస్యల మీద పట్టించుకోండి. ఎంతసేపు మీరు రాజకీయాలమైనా, వాడు మాట్లాడితే రాజకీయం, వాడు బీఆర్ఎస్ అంటాడు, వాడు బీజేపీ అంటాడు, ఎంతసేపు రాజకీయాలే మాట్లాడతారు. కానీ ఇలా నిరుద్యోగుల సమస్యల గురించి ఎవరు మాట్లాడతాడు? ఇలా గ్రూప్ 1లో చాలా అవకతవకలు జరిగాయని చెప్పినా కూడా ఎంతసేపు మమ్మల్ని కూడా వీళ్ళు బీజేపీ ఉంటారు, బీఆర్ఎస్ ఉంటారని చెప్పేసి మమ్మల్ని ఇలా అణిచివేత ప్రయత్నం చేస్తున్నారు. ఫైనల్గా ఏం చెప్తారు? అశోక్ సార్ ఆరోగ్యం గంటకి క్షీణిస్తుంది అంటున్నారు. ప్రభుత్వాన్ని కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఒకటే, ఇక్కడైతే ఐసీయూ ఇది లేదంట, ఐసీయూ లేదు కాబట్టి ఇక్కడ నుంచి దూరంగా, అంటే ఇక్కడ దూరంగా అంటే నేను ఉస్మానియాకైనా గాంధీకైనా తీసుకెళ్ళి సార్ని అక్కడ ఆరోగ్యం క్షీణించకుండా చూడాల బాధ్యత ప్రభుత్వం మీద ఉంది కాబట్టి సార్ని అక్కడ తీసుకెళ్లాలని కోరుచున్నాను. అశోక్ సార్కి ఏమైనా జరిగితే ఎట్లా అంటే అశోక్ సార్కి ఏమైనా జరిగితే మాత్రం రాష్ట్రం అల్లకల్లోలం అయిపోతుంది. ఎందుకంటే విద్యార్థులు, నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో అసలు వాళ్ళు ఇంతసేపు చూస్తున్నారు, మౌనంగా చూస్తున్నారు. వాళ్ళు బయటకు వస్తే బీఆర్ఎస్ గవర్నమెంట్ని పక్కన పెట్టిన వాళ్ళు, వీళ్ళకి పెద్ద లెక్క కాదు కాంగ్రెస్ గవర్నమెంట్. ఎందుకంటే ఎవరు భయపడాడు ఇక్కడ, ఎందుకంటే ఎవరు వాడు వీడు భయపెట్టిస్తే భయపెట్టే నిరుద్యోగులు కాదు. కాబట్టి మౌనంగా గ్రహిస్తారు ఏం జరుగుతుందని. ఒకవేళ వాళ్ళ ఆవేశంతో కట్టాలు తగిలి బయటకు వచ్చారనుకో ఏ ప్రభుత్వం ఉండదు. నేపాల్ ఎట్లయితే జరిగిందో చూస్తూనే ఉన్నారు కదా, నేపాల్ ఎట్లయితే నిరుద్యోగులు తిరగబడ్డారో, విద్యార్థులు తిరగబడ్డారో, అదే పరిస్థితి ఇలా కాంగ్రెస్ పార్టీకి కానీ తెలంగాణ పరిస్థితికి వస్తుంది. అది మాత్రం తీసుకురాకనని చెప్పేసి సవినయంగా కోరుకుంటాను వాళ్ళకు. రైట్, చెప్పండి బ్రదర్, ఏంటి అశోక్ సార్ మీకోసం పోరాటం చేస్తూ ఉన్నాడు, ఏం జరుగుతూ ఉంది ఈ ఆసుపత్రిలో? దాదాపు 5 రోజుల పాటు నిరాహార దీక్ష చేస్తూ ఉన్నట్టు. దాదాపు 5 రోజుల నుంచి నిరాహార దీక్ష చేస్తున్నటువంటి అశోక్ సార్కు ఈ ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన రాకపోవడంతో రావడం లేదు. దాంతోపాటు మీరు ఒకసారి గమనిస్తూ ఉంటే 5 రోజుల నుంచి చేస్తున్న వ్యక్తిని అమానుషంగా ఒక క్యాన్సర్ వార్డులో, మీరు అక్కడ చూస్తే ఒక క్యాన్సర్ వార్డులో ఉన్నటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. క్యాన్సర్ వార్డులో ఒక మనిషిని, ఒక నిరాహార దీక్ష చేసే వ్యక్తిని ఒక కాజ్ కోసం, నిరుద్యోగ సమస్యలపై 35 లక్షల మంది కోసం నిరాహార దీక్ష చేసినటువంటి వ్యక్తిని తీసుకుపోయి క్యాన్సర్ వార్డులో పడేసినటువంటి పరిస్థితి ఇప్పుడు కనబడుతుంది. దాంతోపాటు కనీసం మమ్మల్ని చూడనియట్లేదు. ఎంతోమంది నిరుద్యోగులు వచ్చి బయట వెయిట్ చేస్తుంటే కనీసం ఇద్దరిని పంపండి అంటే చూడనియట్లేదు. ఈ పోలీసు రాజ్యం చేస్తున్నారా, లేదా పోలీసు వాళ్ళతో కర్కశంగా వ్యవహరిస్తున్నారు? మీ ముందే కనిపించింది ఎంత కర్కశంగా వ్యవహరించిండ్రో. ఇక్కడ చూడండి, చాలా కర్కశంగా వ్యవహరిస్తున్నట్టు పోలీసులకు మధ్య కొత్త వాగ్వాద వాతావరణం కూడా చూసాము. అశోక్ సార్ని చూడాలి, మేము మా కోసం పోరాటం చేస్తారు అంటున్నారు. మరి పోలీసులు ఎందుకు అలో చేస్తారు? అదే వాళ్ళకి తెలియాలి ఈ రాజ్యం పరిస్థితి ఎట్లా ఉంది, ఈ రాజ్యంలో ఉన్నటువంటి పరిస్థితి ఎట్లా ఉంది, అసలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఘోరం ఎట్లా ఉంది, కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి కనీసం మానవతా దృక్పథంతో ఆలోచిస్తారు, ఎవరన్నా పోనిస్తారు, మాట్లాడిస్తారు. ఆ మానవతా దృక్పథం కూడా ఈరోజు ఈ రాజ్యంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో కొరవాడిందని మాకు అర్థమవుతోంది. తప్పకుండా మేము ఏం చెప్తున్నాము, ఇమ్మీడియట్గా 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పట్లేదు, 50,000 ఉద్యోగాలు ఇమ్మీడియట్గా రిలీజ్ చేయండి. అట్లనే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 కొంచెం ఉన్న సబ్ ఇన్స్పెక్టర్ అండ్ పీసీ దాదాపు 20,000 ఖాళీలు ఉన్నాయి. దాదాపు 25,000 ఖాళీలు డిఎస్సి ఉంది. మిగతా పవర్ సెక్టర్ 5,600 ఉన్నాయి. అవన్నీ కూడా రిలీజ్ చేయండి అని చెప్పేసి ఈరోజు అశోక్ సార్ దీక్ష కూర్చుంటే అశోక్ సార్ పైన చాలా దారుణంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ఎందుకంటే కనీస అవసరాలు లేనటువంటి ఈ ఆసుపత్రిలో తెచ్చి పేషెంట్ల మధ్య వేస్తూ కనీస అవసరాలు లేకుండా ఆయనకు ఇప్పుడు రాత్రి నుండి ట్రీట్మెంట్ కూడా ఆయన తీసుకోవడానికి నిరాకరిస్తున్నాడు. డాక్టర్ గారు చెప్తా ఉన్నారు. ఇప్పుడు డాక్టర్ గారితో మాట్లాడితే ఏమంటున్నారు, డాక్టర్ గారు చాలా క్రిటికల్గా ఉంది సిచ్యువేషన్ అని చెప్తా ఉన్నారు. ఆ క్రిటికల్గా ఉన్న సిచ్యువేషన్లో ఉన్నటువంటి ఆ వ్యక్తిని తీసుకొచ్చి ఈ హాస్పిటల్ కనీసం ఐసీయూ, ఏదైనా సడన్గా ఏదైనా జరిగితే కనీసం ఐసీయూ కూడా లేదు. అంటే ఈరోజు ప్రధానంగా అనిపిస్తుంది ఏమంటే అశోక్ సార్ని చంపడానికి ప్రయత్నం చేస్తుంది ఈ ప్రభుత్వం అనేది మాకు అర్థమవుతుంది. అంటే ఎందుకు మరి ఇంత దూరం తీసుకొచ్చారు? వారు ఉండేది తెలుసున్నారు, అక్కడ నుంచి ఇక్కడ ఈ ఆసుపత్రికి తీసుకురావడం కారణం ఏమనుకో? ఒకటే ఏంటంటే అక్కడ పోతే నిరుద్యోగులు అందరూ తాకిడి ఎక్కువవుతుంది. ఇది ఊరు బయట ఉంది, హైదరాబాద్కు బయట ఉంది. సో ఇక్కడ తీసుకొస్తే నిరుద్యోగుల తాకిడి తక్కువ ఉంటుందనే ఒక పనికిమాలిన ఆలోచనతో తీసుకొచ్చిండ్రు. కానీ ఇక్కడికి కూడా వచ్చినాం, ఎక్కడికైనా వస్తాం, అశోక్ సార్ ఎంట ఉంటాం. యావత్ తెలంగాణలో ఉన్నట్టు 35 లక్షల మంది నిరుద్యోగులు అశోక్ సార్ ఎంట ఉంటాం. అశోక్ సార్ కోసం దేనికైనా తెగిస్తాం. అంటే ఒకవైపు ప్రజాప్రభుత్వం, నిరుద్యోగుల ప్రభుత్వం అంటా ఉంది, ఇంకోవైపు ఒక ప్రాణం కొట్టుమిట్టాడుతూ ఉంది, ఉద్యోగాలు కావాలంటూ నిరాహార దీక్షతో. ఏంటి ప్రభుత్వాన్ని ఎట్లా చూస్తున్నారు? ప్రభుత్వం అనేది పేరుకే మాత్రం చెప్తుంది, ప్రజాపాలన అనేది పేరుకే. మేము కనీసం ఒక చిన్న రౌండ్ టేబుల్ సమావేశం పెట్టుకుంటే కూడా పోలీసు వాళ్ళతో అరెస్ట్ చేస్తున్నారు. చిన్న వినతి పత్రం ఇస్తే కూడా పోలీసు వాళ్ళతో అరెస్ట్ చేపించుకున్నారు. ఈ చిన్న ఏదన్నా ఒక చిన్న కార్యక్రమం చేద్దామంటే అడుగడుగున పోలీసు వాళ్ళు ఉండరు. మీరు ప్రజాప్రభుత్వం కాదు, పోలీసు రాజ్యం, పోలీసు ప్రభుత్వం. పోలీసులతో మమ్మల్ని రౌడీలను చూసినట్టు, మమ్మల్ని గూండాలను చూసినట్టు చూసి అరెస్ట్ చేపిస్తున్నారు. దీన్ని ప్రజాప్రభుత్వం ఎట్లా అంటారు? ఇది ప్రజాప్రభుత్వం కాదు, పోలీసు ప్రభుత్వం, పోలీసు రాజ్యం.
అశోక్ సార్ పరిస్థితి ఎట్లా ఉందంటారు మీరు? ఇప్పుడు డాక్టర్ గారితో మాట్లాడుతుంటే చాలా క్రిటికల్గా ఉంది, ఇక్కడ ఐసీయూ లేదని డాక్టర్ గారు చెప్తున్నారు. ఎటువంటి పరిస్థితుల్లో ఏదైనా జరిగితే మాత్రం ఈ ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటుంది, ఈ ప్రభుత్వ విధానాలు బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఇంకా 33 లక్షల నిరుద్యోగుల పక్షాన చెప్తా ఉన్నాం ఈరోజు. ఒకవేళ అశోక్ సార్కి ఏమైనా అయిందనుకో ఇంకా ప్రభుత్వం పైన తిరగబడేదే ఉంటుంది. 50,000 ఉద్యోగాలు అంటూ ఉన్నారు అన్ని సెక్టార్లకు సంబంధించి. మరి ప్రభుత్వం నుంచి ఎవరైనా స్పందించడం జరిగింది ఇప్పటివరకు ఎవరు స్పందన లేదు. ఆ స్పందన కోసమే వేచి చూస్తూ ఉన్నాం. ఆ స్పందన రాకపోతే తదుపరి కార్యాచరణ ఉంటుంది. తప్పకుండా దానికి ప్రభుత్వం సిద్ధంగా ఉండాలి.